పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సినిమాకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు ప్రోత్సాహకాలు కూడా లేవని అన్నారు. ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోబెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారు. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. స్మగ్లర్ ను హీరో చేశారు, పోలీసులు లాయర్లను విలన్లను చేశారని మండిపడ్డారు. 2 హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా తయారు చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు రావాలని అభిప్రాయపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇక సీతక్క పుష్ప 2 సినిమాపై సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? ప్రతి సినిమాలపై మంత్రి సీతక్క ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్న అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఒక్కొక్కరుగా మంత్రులు కూడా పెద్దవేసిన పరిస్థితి కనిపిస్తుంది. పుష్ప సినిమా పైన అయితే మరి మంత్రి సీతక్క చాలా విమర్శలు చేశారు, సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ జై భీమ్ మూవీ లాంటి సినిమాలకు అవార్డు రావడం లేదని, ఇటువంటి స్మగ్లర్ లాంటి సినిమాలకు ప్రోత్సాహాలు జరుగుతున్నాయని, ఒక స్మగ్లర్ పోలీసులకు బట్టలు తిప్పించి నిల్చోబెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారు అన్నట్టుగా ఇది దేనికి సంకేతం అని కూడా సీతక్క ప్రశ్నించడం జరిగింది. స్మగ్లర్ ను హీరో చేశారని, పోలీసులు లాయర్లు విలన్లు చేశారని మొత్తంగా ఇటు మండిపడడం జరిగింది సీతక్క. అలాగే 2 హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడు. ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవి తయారు చేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇటువంటి మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు రావాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇలాంటి ఏదైతే ఎర్రచంద్ర దొంగలు, స్మగ్లర్లు ఇలాంటి సినిమాలతో సమాజం, యువత అలాగే పిల్లలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రాకూడదు అనేటట్టు కూడా పడడం జరిగింది. మొత్తానికి పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సందేశ్ జరిగిన ప్రత్యేక ఘటనలో అల్లు అర్జున్ నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఇది మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం ఈ బెయిల్ పై ఉన్నారు. మరి సీతక్క ఈ విషయాలపైన సమస్యల్లో మాట్లాడడం జరిగింది. దానికి ఇటువంటి సినిమాల వల్ల సమాజానికి చాలా ఇబ్బందులు తప్ప ఒక ఉపయోగం అంటూ ఏమీ లేదు అన్నట్టుగా సీతక్క ఫైర్ అవ్వడం జరిగింది. మరి యువతను తప్పుదారి పట్టించేటువంటి ఈ సినిమాలకు అవార్డ్స్ ఇస్తారన్నట్టుగా కూడా ప్రశ్నించడం జరిగింది. మరి అలాగే ఈ పోలీసులు ఏదైతే విశ్వాస అయితే ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. పోలీసులను ముఖ్యంగా తన పోలీసుల గురించి మాట్లాడుతూ నిన్న మన ఏసీపీ ఇటు వెంటనే కమిషనర్ విజువల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చూస్తాం. అంటే పోలీసులు ఎంత హట్ అయ్యారో విషయంలో అర్థమవుతుంది. పోలీసులను బట్టలు నిలబెట్టేది ఇలాంటి సినిమాలకు అవార్డులు ఎలా ఇచ్చారో కూడా సమాజం ఆలోచించాలని సందేశాత్మక సినిమాని ప్రేక్షకులు ఆదరించారు కూడా ఆమె కోరడం జరిగింది. మరి మొత్తానికి సీతక్క ఒక్కొక్కరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది నిన్న. సో ఈరోజు సీతక్క కూడా ఈ విషయం మాట్లాడదు. సో పుష్ప 2 సినిమా తర్వాత ఒక కుటుంబం చిన్నాభిన్నమవ్వడం, మరి అవన్నీ కూడా అందరికి మద్దతు తెలుపుతూ ఆ కుటుంబానికి మద్దతు తెలుపుతూ ఒక్కొక్కరుగా అందరూ బాధ్యతగా మాట్లాడడం నిజంగా గర్వకారణం అని సోషల్ మీడియా పరంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం చాలా వరకు మంది అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి సీతక్క నేడు స్పందించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.